వార్తలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జగన్ రాక్షస ప్రభుత్వం పీడ విరగడై సంవత్సర కాలం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో బుధవారం నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అధోగతి పాలైందని, దానిని తిరిగి పట్టాల మీదకి తీసుకువస్తున్నామని అన్నారు. అలాగే మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వివరించారు. దీనిలో భాగంగా స్థానిక ఇందిరమ్మ కాలనీ, ఎన్టీఆర్ పార్క్ వద్ద మహిళలు రంగవల్లులు వేసి కూటమి విజయాన్ని పండుగలా చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ నిత్య యోగా సాధన చేయాలని, అప్పుడే యోగాంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్, యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్ చిన్నరాముడు తెలిపారు. రాజమహేంద్రవరం ట్రంక్ రోడ్లో 10వ రోజు బుధవారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా చిన్నరాముడు మాట్లాడుతూ, ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల మానసిక ఉల్లాసం కలిగి మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. అలాగే ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని అన్నారు. జిల్లా స్థాయిలో 5,40,000 మంది యోగా సాధికులు పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, గిరిజన సంక్షేమ అధికారిని కేఎన్ జ్యోతిలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో బుధవారం ఈ పార్టీ శ్రేణులు ధర్నా చేశారు. స్థానిక పార్టీ కార్యాలయం నుండి గణేష్ చౌక్, చాగల్లు రోడ్డు మీదుగా మండల రెవెన్యూ అధికారి కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం ఎంఆర్ఓకు వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ, ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లాలో 3,362 మందికి ఇంటి నిర్మాణం కోసం అదనపు ఆర్థిక సహాయం అందజేశామని, వీటిని త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ పి ప్రశాంతి గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి బుధవారం గృహ నిర్మాణ శాఖ మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి మాట్లాడారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవారు సొంత గృహాన్ని నిర్మించుకునే విధంగా ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. గృహ నిర్మాణం పనులకు సంబంధించిన గత 3 నెలలుగా పురోగతి లేకపోవడంపై ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. లబ్ధిదారులతో ప్రత్యేక అధికారులు వ్యక్తిగతంగా సమావేశం అవ్వాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ ఇన్ఛార్జ్ పీడీ ఎస్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టి సంవత్సర కాలం అయిన సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు కోపిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీస్ వద్ద కూటమి నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, గుత్తుల రాంబాబు, జక్కంపూడి వెంకటస్వామి, చిలువూరి సతీష్ రాజు, కేత శ్రీనివాస్, మాసాబత్తుల ఆనందరావు, కాసా సాగర్, కొవ్వూరి అచ్చిరెడ్డి, నందం సత్యనారాయణలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు బుధవారం తలపెట్టిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని జిల్లా అధ్యక్షులు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి రావులపాలెం తహసీల్దార్కు ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వినతి పత్రం అందజేశారు. ప్రజల కోసం పనిచేసే ఏకైక నాయకుడు జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాల కార్మికులను గుర్తించి వారు పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని
జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో ఈ అంశంపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, సంక్షేమ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి వాటి కోసం దరఖాస్తు చేసుకోవడంలోనూ తోడ్పాటు అందించాలన్నారు. కార్మిక చట్టాల ప్రకారం ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించేందుకు దాడులు నిర్వహిస్తూ వారికి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ఈ కమిటీ నిర్వహించాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు హామీలను అమలు చేయాలని నియోజకవర్గ కేంద్రమైన పి గన్నవరంలో ఈ పార్టీ శ్రేణులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్విడక్ట్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకున్నారు. తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్గా ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు బుధవారం సాయంత్రం ఏలూరు బ్యాంక్ జిల్లా ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. బ్యాంక్ సీఈఓ సింహాచలం వీరాంజనేయులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న బ్యాంకును అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన తనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించి ఈ పదవిని కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. మరి మేమందరం కూడా కుటుంబాలాగా కలిసిమెలిసి పనిచేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మరి కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకున్న సహకారంతో చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన పదవిని తప్పనిసరిగా మనం అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చాం. నాకు కూడా నాకు ఇష్టమైన పదవి చంద్రబాబు నాయుడు గారు కేటాయించాలన్న సంతోషం నాకుంది. ఖచ్చితంగా రాగల రోజుల్లో ఈ జిల్లానే కాదు 13 ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అబ్కార్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మంచి చేసేందుకు నేను శక్తివంతం లేకుండా రేయింబవళ్ళు కృషి చేసి పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎవరైతే మరి నాకు పదవి వచ్చినప్పుడు నాకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చినటువంటి పెద్దలు ప్రభుత్వ సహకారంతో మన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకుని లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యత మనందరం కూడా తీసుకుందామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల్లోని పలువురు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొని వీరాంజనేయులను అభినందించారు. ఇదిలా ఉండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా నర్సాపురానికి చెందిన చాగంటి మురళీకృష్ణ ఏలూరు సొసైటీ ప్రధాన కార్యాలయంలో బుధవారం సాయంత్రం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సహకార అధికారి ఆరుమిల్లి శ్రీనివాస్ మురళీకృష్ణతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందిస్తానని భరోసా ఇచ్చారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందజేసే విధంగా కృషి చేస్తానన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న సూపర్ బజార్లలో నాణ్యమైన సరుకులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, పి ధర్మరాజు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడులు పాల్గొన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఏలూరులో బుధవారం ఈ పార్టీ శ్రేణులు కార్యక్రమం చేపట్టాయి. తొలుత పార్టీ కార్యాలయం నుండి పాత బస్టాండ్, ఫైర్ స్టేషన్ మీదుగా కలెక్టరేట్కు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు, స్థానిక పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అజ్వరర్ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. ఈ హామీలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భీమవరంలో ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. పాల్గొన్న శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్సీ శ్రీనివాసులు.
నూతన బాధ్యతలు చేపట్టిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్లను అభినందించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. అన్నదాతలకు మేలు చేయాలని హితవు. కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేయాలని కోరుతూ తణుకులో పాదయాత్ర చేసి అధికారులకు వినతి పత్రం అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఆధ్వర్యం వహించిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తణుకులో బలరామకృష్ణుల రథయాత్ర నిర్వహించిన ఇస్కాన్ భక్త బృందం. ప్రసంగించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తణుకులో ఘన నివాళి. కూటమి హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ర్యాలీ. ఆర్డీఓకు వినతి పత్రం అందించిన రాష్ట్ర మాజీ మంత్రి సత్యనారాయణ. తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో వైభవంగా ఆరంభమైన కంచి కామాక్షి అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం. చెరుకువాడ గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి ఉత్సవాలు. పాల్గొన్న ప్రముఖులు. కూటమి ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఆచంటలో వైసీపీ కార్యకర్తల ర్యాలీ. పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి చెరుకువాడ. ప్రజల ఆకాంక్షల మేరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం. కొవ్వూరులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ముప్పిడి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రావులపాలెం తెలుగుదేశం కార్యాలయంలో కేకును కట్ చేసిన కూటమి నాయకులు. మిఠాయిలు పంచిన కార్యకర్తలు. రావులపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీ. ఆధ్వర్యం వహించిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఏలూరులో డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్లుగా పదవి బాధ్యతలు స్వీకరించిన గన్ని వీరాంజనేయులు, చాగంటి మురళీకృష్ణలు. అభినందించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.